స్వార్థపూరిత లోకంలో నువ్వు నిస్వార్థంగా బ్రతకాలనుకుంటే అడుగడుగున అగ్ని పరీక్ష ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. చేసి చూపించేవారు మాటలకు తావియ్యరు, మాటలు చెప్పేవారు చేతలకు పని చెప్పరు. మనసు చాలా విచిత్రమైనది. మర్చిపోవాలి అనుకున్నది పదిలంగా దాస్తుంది, గుర్తుపెట్టుకోవాలి అనుకున్నది మరిపించేస్తుంది. అబద్ధాలు మాట్లాడుతూ అవకాశానికి అనుగుణంగా నటిస్తూ బ్రతికే వాళ్లకు ఉన్న విలువ నీతిగా నిజాయితీగా ఉండే వాళ్లకు ఉండదు. పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరింపబడతాయి. ఈ మూడింటిలోనూ మనం ఉండకూడదు. మన గురించి అన్నీ తెలిసిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు, గుర్తుపెట్టుకో. వేలల్లో ఒక్కడిగా నిలవకున్నా పర్వాలేదు, వేలు పెట్టి చూపించుకోకుండా బతకగలిగితే అదే 10,000. కష్టం దేవుడిచ్చిన వరం, సుఖం మనిషి కోరుకునే పాపం. ఎందుకంటే కష్టం తర్వాత వచ్చే సుఖం విలువ చాలా గొప్పది. సుఖపడిన తర్వాత వచ్చే కష్టం భరించలేనిది. మన అనుకున్న వారే మన ముందు ఒకలాగా, మన వెనక ఇంకోలాగా మాట్లాడుతారు, మనల్ని చెడు చేస్తారు. జీవితంలో బాధ పెట్టే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ బాధ పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు. మన కళ్ళల్లో నీళ్లు రావాలంటే కష్టాలే రావాల్సిన అవసరం లేదు. మనకు ఇష్టమైన వాళ్ళు గుర్తుకు వస్తే చాలు. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు మన మాటలు వారికి ఓదార్పునివ్వాలి, బాధని మరిపించేలా ఉండాలి. అంతేగాని ఇంకా బాధని పెంచే విధంగా ఉండొద్దు. మనిషి మాటలు 2 ఏళ్లకే నేర్చుకుంటాడు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం కూడా సరిపోదు. సముద్రంలో అలలు, మధ్యతరగతి వాడి కలలు రెండూ ఒక్కటే. తీరం చేరినట్టే చేరి వెనక్కు వెళ్ళిపోతాయి. జీవితాన్ని నడిపించేది ఆశ, జీవితాన్ని నాశనం చేసేది అత్యాశ. ముళ్ళబాట దాటితే పూలబాట ఎదురవుతుంది. అలాగే సవాళ్ళు ఎదుర్కొంటేనే సక్సెస్ కూడా ఎదురవుతుంది. పాపపుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన మెమొరీ పవర్. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు, కర్మరూపంలో తిరిగి ఇచ్చేస్తుంది, వడ్డీతో సహా. ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించే ఒక్క రోజైనా గౌరవంగా జీవించమని. ఒక వృక్షం చల్లగా చెప్పింది తాను కష్టాల్లో ఉన్న ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని. ఒక హృదయం నవ్వుతూ చెప్పింది అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించమని. ధనం ఇచ్చే వాళ్ళకంటే ధైర్యం ఇచ్చేవాళ్ళు గొప్పవాళ్ళు. సహాయం కోరే ప్రతి ఒక్కరూ బిచ్చగాళ్ళు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కరూ దేవుడే. అందుకే పేదవాళ్ళు అంటారు, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని. దైవానికి కాదు, కర్మకు భయపడు. దైవం క్షమించిన కర్మ అనుభవించి తీరాల్సిందే. జీవితంలో ఎక్స్పెక్ట్ చేయడం మానుకో, యాక్సెప్ట్ చేయడం నేర్చుకో. జీవితంలో వ్యాధి లేని శరీరం, వేదన లేని మనసు, ఇవే మనిషికి తరగని ఆస్తులు. రహస్యం దాచే కొలది దాని ప్రభావం ఎక్కువై తీరని నష్టం కలిగిస్తుంది. నిద్రలో వచ్చే కలలు నిజం కావు, కానీ ఏ కల కోసం అయితే మీ నిద్రను వదులుకుంటారో ఆ కల నిజం అవుతుంది. ఎంత చదువుకున్నాం అనేది ముఖ్యం కాదు, ఆ చదువుకు తగ్గట్టు ఎంత సంస్కారం నేర్చుకున్నాం అనేది ముఖ్యం. నిన్ను అర్థం చేసుకునే శక్తి వాళ్లకు లేకపోవచ్చు, వాళ్ళను అర్థం చేసుకునే మనసు నీకు ఉందిగా. కావాలనుకున్నప్పుడు సర్దుకుపోవడం నేర్చుకోవాలి. బద్ధకం నీ బాధ్యతల భారాన్ని రెట్టింపు చేస్తుంది, భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మారుస్తుంది. ఒకరి మీద నింద వేసే ముందు నువ్వు నిజం తెలుసుకో.
ఆ నింద నిజమే అయినా అదే తప్పు నువ్వు ఎప్పుడైనా చెయ్యలేదా అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. పట్టింపులకు పోతే అనర్థం, పట్టించుకోపోతే నిశ్శబ్దం. నువ్వెంత నేనెంత అంటే యుద్ధం. ప్రశాంతంగా జీవించాలంటే ఎదుటివారు మారాలని ఆశించకండి, మార్చాలని ప్రయత్నించకండి, మీరే మారండి. కాళ్ళకి ఏమీ గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం, కానీ వీధంతా తివాచి పరచం కదా. అమ్మ నాన్న ఉంటే బంధం తెలుస్తుంది, అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది, నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది. ఇద్దరూ లేని రోజు బ్రతుకు అంటే ఏమిటో తెలుస్తుంది. నాది అన్న భావనే నీచే ఏదైనా చేయిస్తుంది. ఒక్కోసారి మంచి చెడ్డ అన్న విచక్షణ కూడా మరిపిస్తుంది. ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఉంటే జీవితంలో అంత నేర్చుకుంటావు, అంత పైకి ఎదుగుతావు. ఈ సమాజంలో నమ్మేంత మంచివాళ్ళు లేరు, నమ్మలేనంత చెడ్డవాళ్ళు లేరు. అవసరానికి తగ్గట్టు మారడమే మనిషి లక్షణం కదా. రాయిని చెక్కితే శిల్పం అవుతుంది, అద్దాన్ని చెక్కితే ముక్కలవుతుంది. మనిషికి ఓర్పు నేర్పు చాలా అవసరం. ఓర్పు లేకపోతే ప్రతి చిన్న విషయానికి చతికిలబడిపోతాం. నేర్పు లేకపోతే ఏ పనిని సరిగ్గా చెయ్యలేము. అందుకే మనిషికి ఆస్తి అంతస్తుల కంటే ఓర్పు, నేర్పు, సహనం ఉండడం చాలా ముఖ్యం. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలని మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. చెడు స్వభావం కలవారు అని తెలిస్తే వాళ్ళు సొంత వాళ్ళైనా పరాయి వాళ్ళైనా సరే పక్కన పెట్టండి. అనుకోకుండా పరిచయం అయిన వాళ్ళతోనే వదులుకోలేని బంధం ఏర్పడుతుంది. అందుకే దేవుడు ఎవరిని ఊరికనే పరిచయం చేయడు. దాని వెనుక ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. మనిషి ఎన్ని కోల్పోయినా పర్వాలేదు, కానీ తన ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకూడదు. ఆ ఒక్క ఆత్మవిశ్వాసమే ఉంటే చాలు. మనం కోల్పోయిన అన్నింటినీ తిరిగి దక్కించుకోవచ్చు. ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు. పనిచేస్తూ పోతే ఫలితమే పరిగెత్తుకుంటూ వస్తుంది. నీవు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటావు. నీవు బాధలో ఉండాలని కోరుకుంటే బాధలోనే ఉంటావు. ఏదైనా నీ మనసుపైన, నీ ఆలోచన ధోరణిపైన ఆధారపడి ఉంటుంది. దీనిని మన పూర్వీకులు యద్భావం తద్భవతి అంటారు. చెట్టు నుండి పువ్వులు వేరై వాటి అందాన్ని కోల్పోయినా వాటి సువాసన మాత్రం కోల్పోవు. అలాగే నచ్చిన మనుషులు మనకు దూరమైన మన మనసులో వారి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ దూరం కావు. పదును తగ్గిన భూమిలో పంట పండదు. నమ్మకం లేని మనిషితో బంధం నిలవదు. ఒక బంధం చివరి వరకు సవ్యంగా కొనసాగాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి. బియ్యపు గింజ మరిగే పాలతో కలిస్తే పాయసం అవుతుంది. అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది. అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షింతలు అవుతాయి. అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది. మనం కూడా అంతే. మనం నలుగురిలో కలిసే విధానాన్ని బట్టి మన యోగ్యత నిర్ణయింపబడుతుంది. అవసరాన్ని బట్టి అనుబంధాలు ఏర్పడకూడదు. అనుబంధాలే అవసరం తీర్చేవై ఉండాలి. జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది. అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తాయి, మరికొన్ని చేదైన స్మృతులుగా మిగిలిపోతాయి. ఏదేమైనప్పటికీ జీవితంలో మంచి చెడు, సుఖం దుఃఖం రెండూ ఉంటాయి. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగా భరించాల్సి వస్తుంది. అదే జీవిత సత్యం. నిజాన్ని నమ్మలేని చోట నమ్మకానికి విలువ ఉండదు. నమ్మకం లేని చోట నిజానికి విలువ ఉండదు.
సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.